6 రోజులుగా భీష్ముడు అజేయుడిగా నిలిచాడు. పాండవుల సైన్యం చీల్చి చెండాడబడుతోంది. దుర్యోధనుడు గర్వంగా నవ్వుతున్నాడు. కాని ఈరోజు పాండవుల శిబిరంలో ఒక కొత్త వ్యూహం రూపుదిద్దుకుంది. ఆ వ్యూహం శిఖండి. అతను యుద్ధాన్ని మార్చగలడా? భీష్ముడి అజేయత ముగిసే సమయం దగ్గర పడుతోందా? ఉదయం కురుక్షేత్రం మళ్లీ రణభూమిగా మారింది. భీష్ముడు తన రథంపై నిలబడి బాణాల వర్షం కురిపిస్తున్నాడు. అతని కళ్లలో ధర్మముంది, కాని అతని చేతుల్లో పాండవుల రక్తం పడుతోంది. దుర్యోధనుడు సంతోషంగా చూస్తున్నాడు. పాండవులు నిలవలేరు అని గర్వంగా అంటున్నాడు. యుధిష్ఠిరుడు దిగులుగా ఉన్నాడు. ఇలా కొనసాగితే మన సైన్యం నిలబడదు అన్నాడు. అర్జునుడు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే భీష్ముడు అతని తాత. అతన్ని చంపాలనే ఆలోచనే అతని హృదయాన్ని చీల్చేస్తోంది. అప్పుడు కృష్ణుడు ముందుకొచ్చాడు. భీష్ముడు అజేయుడు కాదు, అతనికొక బలహీనత ఉంది అన్నాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. శిఖండి. అతనొక సాధారణ యోధుడు కాదు. గతజన్మలో అంబ అనే యువరాణి. భీష్ముడు చేసిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవాలని అంబ ప్రతిజ్ఞ చేసింది. ఆ ప్రతిజ్ఞతోనే శిఖండిగా పునర్జన్మ పొందింది. భీష్ముడికి తెలుసు శిఖండి గతం. అతనొక స్త్రీగా జన్మించినవాడు. భీష్ముడు ప్రతిజ్ఞ చేశాడు, స్త్రీపై ఆయుధం ఎత్తనని. అదే అతని బలహీనత. కృష్ణుడు అర్జునుణ్ణి చూశాడు. శిఖండిని ముందు ఉంచి నువ్వు వెనుకనుంచి దాడి చెయ్యాలి అన్నాడు. అర్జునుడు షాకయ్యాడు. ఇది ధర్మమా అని అన్నాడు. కృష్ణుడు ప్రశాంతంగా అన్నాడు, ధర్మం రక్షించేందుకు వ్యూహం అవసరం అని. మధ్యాహ్నం శిఖండి రథం ముందుకు దూసుకెళ్తోంది. భీష్ముడు అతన్ని చూసి బాణం ఆపేశాడు. అతని ముఖంలో ఒక ప్రశాంత స్వీకారం. ఇది విధి అని అతని మనసులో అనిపించింది. అర్జునుడు వెనుక నిలబడి గాండీవాన్ని ఎత్తాడు. అతని చేతులు వణికుతున్నాయి. కృష్ణుడు గట్టిగా అన్నాడు, పార్థా, ఇది యుద్ధం, నీ ధర్మం చెయ్యి అని. అర్జునుడు బాణాలు వదిలాడు. ఒక్కటి కాదు, డజన్ల కొద్దీ. భీష్ముడి కవచాన్ని చీల్చాయి. అతని శరీరం బాణాలతో నిండిపోయింది. కాని అతని ముఖంలో ఒక ప్రశాంతమైన చిరునవ్వు. అతను రథం నుంచి పడిపోయాడు, కాని భూమిని తాకలేదు. బాణాలపైనే ఆగిపోయాడు. భీష్ముడు పడిపోయాడు, కాని చనిపోలేదు. అతనికి వరముంది, ఇచ్ఛామరణం. అతను ఉత్తరాయణం వరకు బ్రతకగలడు. కౌరవ సైన్యం షాక్లో పడింది. దుర్యోధనుడి ముఖంలో భయం మొదటిసారి కనిపించింది. పాండవుల శిబిరంలో ఒక నిశ్శబ్ద గౌరవం. అర్జునుడి కళ్లలో కన్నీళ్లు. అజేయుడిగా కనిపించే ప్రతి శక్తికి ఒక బలహీనత ఉంటుంది. ధర్మం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. వ్యూహం లేకుండా శౌర్యం సరిపోదు. భీష్ముడు పడిపోయాడు, కాని యుద్ధం ఆగలేదు. ఇప్పుడు కౌరవ సేనాధిపతి ఎవరు? దుర్యోధనుడి తదుపరి వ్యూహమేమిటి? కర్ణుడు ఎప్పుడు రంగంలోకి దిగుతాడు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ధర్మయుద్ధం తదుపరి వీడియో తప్పకుండా చూడండి.